Hi all of you. Now I am going to discuss about BT cotton. BT cotton is a transgenic plant. What is transgenic plant? Transgenic plant అంటే ఏంటి అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఫామ్ అయ్యే ప్లాంట్ అనమాట. ఫామ్ అయిన ప్లాంట్. మీకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ ఏంటో తెలుసు, టూల్స్ ఏంటో తెలుసు కదా. సో ఆ ప్రాసెస్లో ఏం చేస్తున్నాం అసలు అంటే ఒక డిజైర్డ్ డిఎన్ఏని అంటే కావలసిన డిఎన్ఏని ఒక ఆర్గానిజం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే ఆర్గానిజంలోకి ఇన్సెట్ చేస్తున్నాం. దానివల్ల మనకు కావాల్సిన ప్లాంటో మనకు కావాల్సిన రెసిస్టెన్సో వస్తుందన్నమాట. అలా మోడిఫై చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి. కాబట్టి దాన్ని ఏమంటారంటే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటారనమాట. వీటిని జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటారు. జిఎం ఆర్గానిజమ్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనమాట. ఓకే, సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ ఈస్ వాట్ బీటీ కాటన్ అనమాట. ఈ బీటీ కాటన్ క్వశ్చన్ మీకు 4 మార్క్ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ బీటీ కాటన్ చూద్దాం. బీటీ కాటన్ అంటే ఏంటంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్ కాటన్. మీరు ఇక్కడ రాస్తే మీకు పేరు రాస్తాను చూడండి. బ్యాసిల్లస్ తురింజెన్సిస్ కాటన్. ఇదిగోండి బ్యాసిల్లస్ తురింజెన్సిస్ దాని పేరు అనిపిస్తుందా. సో దట్ ఈస్ బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనమాట. సో బ్యాసిల్లస్ తురింజెన్సిస్ కాటన్ని ఇప్పుడు ఏం చేశారు అంటే దిస్ ఈజ్ వాట్ బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనమాట. ఇదంతా బ్యాసిల్లస్ తురింజెన్సిస్ కాటన్ డయాగ్రామ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఇదేంటి, దీని ప్రాసెస్ ఏంటి చూద్దాం. ఈ బ్యాసిల్లస్ తురింజెన్సిస్ కాటన్లో ఏమవుతుంది అంటే యాక్చువల్గా కాటన్ ప్లాంట్కి ఒక డిసీజ్ ఉందంట. ఆ డిసీజ్ ఏమిటి అంటే ఇది నార్మల్గా ఇగో చూడండి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది డిసీజ్ అనమాట ఇది. సో ప్లాంట్ చాలా డిసీజెస్ ఉంటాయి కదా, కాటన్ ప్లాంట్కి ఎక్కువ డిసీజెస్ వస్తాయి ఎందుకంటే దాంట్లో మ్యూస్లెస్నెస్ కండిషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ అటాక్డ్ బై ద సో మెనీ ఇన్సెక్ట్స్ అండ్ మోత్స్ అనమాట. ఇదేంటి అంటే యాక్చువల్గా కాటన్ బాల్ ఫామ్ అయ్యేటప్పుడు అంటే ఇలా బాల్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక ఇన్సెక్ట్స్ అనేవి బాగా అటాక్ చేస్తూ ఉంటాయంట, పెస్ట్స్ అనేవి. అవి ఏంటంటే కాటన్ బాల్ని తినేస్తున్నాయి. ఇంకా చూడండి ఇక్కడ పాడు చేసేస్తున్నాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ సైజ్ ఆఫ్ ద బాల్ తగ్గిపోతుంది అనమాట. బాల్ సైజ్ తగ్గిపోతుంది, ఈల్డ్ అంటే బాల్ కూడా రాలిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈల్డ్ అనేది తగ్గిపోతుంది, పత్తి అనేది రావడం లేదు. సో అందువలన దానికి కోసం ఎన్ని పెస్టిసైడ్స్ వేసినా ఎన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసినా కూడా ఎవ్రీ టైం అది అటాక్ అవుతూనే ఉంటుందన్నమాట. సో అందుకోసం ఏం చేస్తారు అంటే ఇది కాదు ప్రాసెస్ అని ఆర్డిఎన్ఏ టెక్నాలజీని హెల్ప్ తీసుకున్నారన్నమాట. ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఏం చేయొచ్చు అని చెప్పాం, మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ తీసుకొచ్చి వేరే ఆర్గానిజంలోకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అన్నాం కదా. సో ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఏం చేశారంటే ఇప్పుడు ఈ పెస్ట్ని ఇన్సెక్ట్స్ని చంపడానికి టాక్సిన్ కావాలి. ఆ టాక్సిన్ మనం ఫెర్టిలైజర్స్తో ఇస్తుంటే అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. సో అందుకోసం ఏం చేశారు, ఆ ఇన్సెక్ట్స్ని చంపడానికి కావాల్సిన టాక్సిన్ ఎక్కడుందో చూసారంట. ఆ టాక్సిన్ ఉన్నది ఎక్కడుంది అంటే దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బ్యాసిల్లస్ తురింజెన్సిస్ బ్యాక్టీరియా అనమాట. బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనే బ్యాక్టీరియాలో ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ పేరు ఏంటంటే క్రైజీన్స్. ఆ జీన్ పేరేంటి, క్రైజీన్స్ అనమాట. ఇదిగోండి క్రైజీన్స్, బీటీ క్రైజీన్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్రైజీన్ ఏం చేశారు, ఇప్పుడు ప్లాంట్ పార్ట్లోకి కాటన్ ప్లాంట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనే జీన్ని కాటన్ ప్లాంట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు, బ్యాసిల్లస్ తురింజెన్సిస్లో ఉన్న క్రైజీన్ని. ఈ క్రైజీన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ క్రైజీన్ ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసిందంట. ఆ ప్రోటీన్ క్రిస్టల్ ప్రోటీన్ అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇనాక్టివ్ ప్రోటాక్సిన్ ఫామ్లో ఉంటుంది. అంటే ఇది ఒక కెమికల్ని రిలీజ్ చేయగలుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇదేంటంట, ఇది యాక్చువల్గా ఇనాక్టివ్ ఫామ్లో ఉంటుందంట. ఈ ఇనాక్టివ్ ఫామ్లో ఉన్నది అంటే ఫంక్షన్ చేయట్లేదు అప్పుడు అది ప్లాంట్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఇన్సెక్ట్ వచ్చి దాన్ని తింటుందో, సమ్ ఇన్సెక్ట్ ఆర్ పెస్ట్ ఏదైతే తింటుందో ఆ పెస్ట్ యొక్క గట్ అంటే నోట్ లోపల ఏమవుతుందంటే దాంట్ లోపల పీహెచ్ ఉంటుంది కదా, ఆ మౌత్లోని ఆ పీహెచ్ ఆల్కలైన్ పీహెచ్ ఉంటుందన్నమాట. ఆల్కలైన్ పీహెచ్ వలన ఈ ప్రోటాక్సిన్ ఏదైతే ఉందో, ఈ క్రిస్టల్ ప్రోటీన్ ప్రోటాక్సిన్ ఫామ్లో ఉంది ఏదైతే ఉందో, ఆల్కలైన్ మీడియం ఉండడం వలన సాల్యుబులైజ్ అయిపోయి యాక్టివేటెడ్ టాక్సిన్ అయిపోయింది అనమాట.
యాక్టివేటెడ్ అయిపోయింది. అంటే ప్రోటాక్సిన్ కాస్త టాక్సిన్ అయిపోయింది. టాక్సిన్ అవగానే అది ఏం చేసింది, ఇట్స్ బికమ్ యాజ్ సాల్బులైజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ టాక్సిన్ అనమాట. యాక్టివ్ టాక్సిన్ అయిపోయి పెస్ట్ని చంపేస్తుంది. ఆటోమేటిక్గా అది ఎలా చంపేస్తుందంటే దాని యొక్క ఎపిథీలియల్ సెల్స్, అంటే గట్ లోపల ఉండే ఎపిథీలియల్ సెల్స్ని చీల్చేస్తుంది అనమాట. చీల్చేయడం వలన ఆ ఇన్సెక్ట్ చనిపోతుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైంది, కాటన్ ప్లాంట్ ఏమీ చేయట్లేదు. కాటన్ ప్లాంట్లోకి బ్యాసిల్లస్ తురింజిన్సిస్ సంబంధించిన జీన్ ఇంట్రడ్యూస్ చేయడం వలన ఏదైనా పెస్ట్ వచ్చి తింటున్నా, ఇన్సెక్ట్ వచ్చి తింటున్నా దానికి అదే చచ్చిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇదేమైంది, సెల్ఫ్ ప్రొటెక్టబుల్ అయిపోయిందా లేదా? సో దిస్ ఈజ్ వాట్ బీటీ కాటన్ అనమాట. బ్యాసిల్లస్ తురింజిన్సిస్ కాటన్ అంటారనమాట. ఓకేనా? సో ఇది ఇప్పుడు దీనికి ఏమంటే అంటే ఈ జీన్స్ ఏంటి, క్రై జీన్స్ అని చెప్పాం కదా. ఈ క్రై జీన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయన్నమాట. క్రై1AC, క్రై2AB అని. క్రై1AC, క్రై2AB అనేవి కాటన్ బాల్వామ్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్న్ ప్లాంట్లో కూడా కార్న్ బోరర్స్ ఉంటాయంట. కార్న్ బోరర్స్ని డిసీజ్ కంట్రోల్ చేసే జీన్ పేరు ఏంటంటే క్రై1AB అనమాట. సో 3 టైప్స్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి మనకి, క్రై1AC, క్రై2AB. క్రై1AC, క్రై2AB అవి కాటన్ బాల్వామ్స్ని కంట్రోల్ చేస్తాయి. క్రై1AB అనేది కార్న్ బోరర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇంతే అండి, ఇది మీకు 4 మార్క్ క్వశ్చన్. యాక్షన్ ఆఫ్ టాక్సిన్ ఏంటి చెప్తున్నాం. ఫస్ట్ అది ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే అది తింటుందో ఇన్సెక్ట్, ఆటోమేటిక్గా ఆ ఇన్సెక్ట్ గట్లో ఉన్న pH ఆల్కలైన్గా ఉండడం వలన ఆటోమేటిక్గా అది ఏమైంది, ప్రోటాక్సిన్ కాస్త ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్నది కాస్త యాక్టివ్ ఫామ్ కింద కన్వర్ట్ అయిపోయి గట్ ఎపిథీలియల్ టిష్యూని డ్యామేజ్ చేయడం వలన అది చచ్చిపోతుంది అనమాట. పోర్స్ చేసేస్తుంది, కన్నాలు పెట్టేస్తే ఫైనల్గా ఇన్సెక్ట్ చనిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బీటీ కాటన్. చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్. థ్యాంక్ యూ.